ముందుగా ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి క్రమక్రమంగా పుంజుకుంటోంది. అందులో ప్రధానమైనటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు నిత్యం చేస్తున్నటువంటిది కేసీఆర్ మరోవైపున వైసీపీ కలిసి ప్రయాణం చేస్తున్నారన్నటువంటిది. అందులో భాగంగా తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. తోట త్రిమూర్తులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారో మాజీ మంత్రి మొన్ననే చంద్రబాబుని కలిశారు. కలిసిన తర్వాత పార్టీ మారుతున్నానన్నటువంటిది ఉత్తుత్తి ప్రచారం అన్నారు. మళ్ళీ ఆయన జనసేనకు వెళ్తారన్నటువంటి ప్రచారం పక్కకెళ్ళి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వెళ్ళబోతున్నారన్నటువంటి వాదన బలంగా వినబడుతూ వస్తుంది. అందులో భాగంగానే మొన్న ఆమంచి కృష్ణమోహన్ ఎవరైతే వైసీపీలో చేరారో ఆయన ఇటు వచ్చే ముందుగా త్రిమూర్తులతో సమావేశమయ్యారు. ఇప్పుడు అదే తోట త్రిమూర్తులు తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస యాదవ్తో సమావేశమయ్యారు. ఏం జరుగుతోంది? రాజకీయాలు నిజంగా ఓపెన్ మిత్రుత్వాలు కాకుండా రహస్య మిత్రుత్వాలు కొనసాగుతున్నాయా? ఏమంటారు శివశంకర్ గారు? సార్, ఇప్పుడు ఎట్లయిందంటే రాజకీయం అనేది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీలోనే ఉండాలి, ఆ పార్టీ వాళ్ళతోనే మాట్లాడాలి. బంధుత్వాలు ఉన్నా కూడాను ఎలా అయిందంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా పరామర్శించాలి, కానీ వాళ్ళు ఏదైనా జరిగినా కూడా మీరు పరామర్శించకూడదు, మీ బంధువులైనా కూడాను. ఎందుకంటే మా పార్టీ పరామర్శిస్తే తప్పేమవుదు. అలానే ఉంది కదా మీ బంధుత్వ తలసాని గారి ఇంట్లో పరామర్శించడానికి ఇది కాదు. ఓవరాల్ మన చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ తీసుకుంటే అంటే గతం చూసుకోవాలి కదా, అంటే 20 రోజులు అట్లా తయారవుతుంది, అంత నీచంగా స్థితికి తయారవుతుంది రాజకీయాలు. అంటే ఇట్లాంటివి జరగడం వల్ల అట్లాంటివి అవుతుంది. అలా కాదు సార్, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, మంత్రిగా వచ్చారంట, ఆయన మంత్రిగా ఇచ్చారు, కొత్తగా ఏర్పడింది. ఇంతకుముందు వచ్చేసి వాళ్ళు కొంతకాలం సహచరులే, కలిసి పనిచేసిన వాళ్ళు 2 రాష్ట్రాల్లో కూడాను ఒకరికొకరు అనుబంధాలు ఉంటాయి. ఏమి అనుబంధాలు లేనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా మీకు, పాత్రికేయులుగా మీకు ఉన్నటువంటిది ఎక్కడన్నా కూడా మీకు ఏదైనా వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, ఒక మంచి అభిప్రాయం ఉంది, వచ్చి ఒక పుష్పగుచ్చి ఇచ్చి కంగ్రాచులేషన్ సార్ సాయి గారు అంటే ఇందులో ఏమన్నా మాకు రాజకీయం ఉందా? సాయి గారు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నారు అంటే ఇది పాత్రికేయులు. అక్కడ పార్టీ అక్కడ కూడా మేడం మంత్రిగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన వచ్చారు, పుష్పగుచ్చం ఇచ్చారు, ఏదో ఒక మర్యాదపూర్వకం కలిశారు, అంతవరకు మనం చూసుకుందాము. దాంతో కాదు కదా. అలాగే మొన్న జరిగినటువంటిది ఎప్పుడైతే తలసాని శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్కి రావడము, మన సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనడము, ఏదో వాళ్ళ కుల సంఘాల వాళ్ళు మిత్రులు అభిమానులు ఉంటారు, కలిశారు, మాట్లాడారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి పాయింట్ ఏంటంటే ఆయన కలిస్తే ఎవరికి అభ్యంతరం లేదు, ఆయన బంధువులతో మాట్లాడుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించుతానని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన భూమికి పోషించే వాళ్ళు మాట్లాడినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓపెన్గా పొత్తు పెట్టుకుని వచ్చారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. అది రైటా రాంగ్ అనేది పబ్లిక్ జడ్జి చేశారు. మీరు అలా ఓపెన్గా పొత్తు పెట్టుకుంటే ఎవరు అడగరు, కానీ ఇక్కడ ఓపెన్గా పొత్తు పెట్టుకోకుండా పైకేమో ఎవరిదో నాళ్లే అని చెప్తూ రెండో పక్కన వచ్చి ఇలాంటి స్టేట్మెంట్ గద్దె దించుతామంటే ఎవరిని గద్దెనెక్కిస్తున్నట్టు? లేదా అసలు అక్కడ రాజకీయంతో మీకేంటి సంబంధం? ఒకటి సార్, ఇక్కడ తెలంగాణ టీడీపీ ఇక్కడ కూడా పోటీ చేసింది, టీఆర్ఎస్ అక్కడ పోటీ చేయదు కదా. పోటీ చేయకుండా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ గద్దె దించుతానంటే అర్థం ఏంటి? మిమ్మల్ని గద్దెనెక్కిస్తాననే కదా. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వచ్చి మీతో కలవడం ఎందుకు? ఇప్పుడు రాజకీయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరికి ఎలా అనుకూలంగా అంటే అలా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోడీకి అంటగడతారు, కేసీఆర్కి అంటగడతారు, పవన్కి అంటగడతారు, కాసేపు ఉంటే కాంగ్రెస్తో ఆల్రెడీ అంటగట్టారు, ఇప్పుడు తెలుగుదేశంతో వీళ్ళు అంటగడతారేమో అనేటువంటి భయం మాకుంది. జనాలు అట్టగా కూడా తీసుకెళ్ళ సమర్థులని. ఎందుకంటే మీరెళ్ళి స్టీఫెన్సన్కి కొని ఎమ్మెల్యేలు కొని మీరు జరిగిపోయిన రాజకీయం ప్రజెంట్ వర్తమానంలో ఇవాళ ఎలక్షన్ జరుగుతోంది. ఎలక్షన్ కి ముందు తెలుగుదేశం పార్టీ ఇక్కడ కాంగ్రెస్ తో ఓపెన్ గా పొత్తు పెట్టుకుని వెళ్ళింది. అది రైటో రాంగ్ అనేటువంటిది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఆంధ్రాలో కూడా అది తేల్చుకునే బాధ్యత పబ్లిక్ వదలాలి. కానీ తెలంగాణలో పోటీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఆంధ్రాలో పోటీ చేయట్లేదనేది తెలిసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించుతానంటూ ఒక పక్కన, రెండో పక్కన అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలతో సమావేశాలు జరిపితే ప్రజలకు ఏమని సంకేతం ఇస్తున్నట్టు? ఇది మీరు నిజంగా ధైర్యం ఉంటే ఓపెన్గా పొత్తు పెట్టుకుని తప్పే ఉంది. ఇదిగో అవునండి అక్కడ వాళ్ళు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మేము ఓపెన్గా వీళ్ళతో పొత్తున్నదని చెప్పని తప్పే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటే సార్, క్లియర్గా మొదటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి చెప్తున్నాము, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు, రహస్యంగా కానీ పబ్లిక్ కానీ పొత్తు పెట్టుకోదు. స్నేహం ఉందని కూడా ఏమీ లేదు. ఎందుకుంటే సార్ స్నేహము
ప్రజలతో ఉంటది. అక్కడ తెలంగాణ సంబంధించిన ప్రజలతో ఎందుకు స్నేహం ఉండదు? రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మాట్లాడకూడదా? ఇంకోటి సార్, తలసాని శ్రీనివాస యాదవ్ అక్కడికి వెళ్ళేసి ప్రభుత్వం అస్థిరపరుస్తున్నాడు అనేసినటువంటిది అంటున్నారు కదా. అస్థిరపరచడాలి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు వచ్చి మీకు పెడుతున్నారు. మీ రాజకీయ శత్రుత్వాన్ని తీసుకొని మీరు చేతగాక వాళ్ళని సమర్థంగా మీరు విమర్శించలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటకడతారు. నిన్నటి వరకు పొత్తులు ఎవరు పెట్టుకోవాలని చూసారు? ప్రయత్నం చేశారు పొత్తులు పెట్టుకోవడానికి. అది నిన్న వర్తమానంలోకి వద్దాం. అదే ఎవరైతే మనకు దగ్గర రాలేదు. ఒక్క నిమిషం, మేము ఏదైతే ఇంతవరకు చెప్తూ వస్తున్నామో అదే 100కి 100 జరుగుతుంది సాయి గారు. ఇక్కడ వచ్చేటప్పటికి మొట్టమొదటి నుంచి కూడా జగన్ తనకు తాను వెళ్ళటం కన్నా కూడా మీరు అంటున్నారు మాకెవరితో సంబంధం లేదు. నిజమే, మీకు ఎవరితో సంబంధం లేదు, కానీ మీరు కావాలని చెప్పి మిమ్మల్ని బాగా స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంతో రిటర్న్ గిఫ్ట్ని మీ రూపంలో మాకేదో ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నిస్తున్నారని మొదటి నుంచి మేము చెప్తున్నాం. మొన్న మల్లికార్జున రెడ్డి గారి ఎంట్రీలోనండి రాజంపేట ఆయన కేటీఆర్ గారు పిలిపించుకొని మాట్లాడి ఆయన అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యేంతవరకు యంత్రాంగాన్ని నిర్వర్తించింది లోటస్ పాండ్ టు ప్రగతి భవన్ టు లోటస్ పాండ్. ఇదంతా చూస్తున్న తర్వాత ఇక వాళ్ళతో కలిసి ఉన్నారని అనకుండా ఎలా అనగలుగుతామండి? ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన నిన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడవలసినటువంటి అంశం ఏంటండి, తన శాఖలో ఏం చేయబోతున్నాను, తన శాఖని ఎలా రాష్ట్రంలో కీలకంగా మార్చగలుగుతున్నాను, పశుగణాభివృద్ధిగా కానివ్వండి, సినిమాటోగ్రఫీగా కానీ ఎలాంటి చర్యలు చేపడుతున్నాను చెప్పాల్సింది పోయి మొట్టమొదటి చెప్పిన చర్య ఏంటో చెప్పంటారా? చంద్రబాబు గారికి పరిపాలించే శక్తి లేదు కాబట్టి ఆయన ఎలా పరిపాలించాలో కూడా మేము నేర్పుతామన్నారు. ఇక్కడ ఒక పాయింట్ అండి, రాజకీయంగా తలసాని ఏమి రాజకీయాలు వదిలేసి కూర్చోవట్లేదు, ఆయన ఏమి సన్యాసం తీసుకోలేదు కాబట్టి రాజకీయమే మాట్లాడతారు. అది తెలుగుదేశాన్ని మాట్లాడడంలో కూడా తప్పలేదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతను కలిశారన్న పాయింట్ నేను అడిగా. మిమ్మల్ని నేను అడిగే పాయింట్ ఏంటంటే, బట్ట కాల్చి మీదేసేటువంటి ధోరణ, లేకపోతే నిజంగా మీ దగ్గర ఏదన్నా ఆధారం ఉంది? ఇప్పుడు వాళ్ళిద్దరూ కలవడమే తప్పు అయితే కనుక చంద్రబాబు కేసీఆర్ కలిశారు కాబట్టి అది తప్పు అవుతుంది. లేదంటే కనుక హరికృష్ణ మృతదేహం దగ్గర పూర్తిగా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్యన అవినాభావ సంబంధం ఉండాలి. అప్పుడేమో రైట్ అయ్యి ఇప్పుడేమో రాంగ్ ఎట్లా అవుతుంది? లేదు సార్, మేము ఎవరిని కూడా కలవద్దు, మర్యాదపూర్వక కలుసుకోవద్దు అనే పదాలు మేము మేడా మల్లికార్జున రెడ్డిది చెప్పారు మీరు. మేడా మల్లికార్జున రెడ్డి ఏమో పక్కన తెలుగుదేశంలో నాకు వల్ల కావట్లేదు మొర్రు అని చెప్పి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. పోనీ తెలుగుదేశం తరపున గెలుస్తాననుకుంటే అందులోనే ఉంటాడు కదా. ఇప్పుడు చెప్పేశారని చెప్పేసి మారిపోతారా? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఇక్కడ హైదరాబాద్ లో ఆస్తులను కలిగి ప్రధానంగా ఆస్తుల్లో కొన్ని లూప్ పోల్స్ ఉన్న వాళ్ళకి సహాయాలు అవన్నీ ప్రభుత్వం తరపున కావాల్సిన వ్యక్తులతో తప్పనిసరిగా కలిసి మీకు మేము అండగా ఉంటాము, మా ప్రభుత్వం కూడా మీకు సహకరించిద్ది అన్న రీతిలో వాళ్ళని కలుపుకొని పోతున్నారు అన్నది మేము ఇస్తున్నాం. అనేది ఏంటంటే దీనికి ఇది బట్టకాల్చి మీదేసే పాయింట్ అవుతుంది. ఒకటి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లే ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి అక్కడ కాంట్రాక్టులు చేస్తున్నారు, తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ మెగా కృష్ణారెడ్డికి ఆంధ్రాలో కూడా కాంట్రాక్టులు ఇచ్చి మీరు ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు? మీరు మళ్ళీ మెగా కృష్ణారెడ్డి రాజకీయంగా కాదు కదండి, ఇప్పుడు చేసేది కూడా కాంట్రాక్టర్లే. మేడా వీళ్ళందరూ కాంట్రాక్టర్లు కాదు కదా, కానీ వాళ్ళు రాజకీయంలో కూడా తిప్పుతున్నారు కదా, శాసిస్తున్నారు. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పటి కాంట్రాక్టర్లే ఇప్పటికి కూడా వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్లే కాంట్రాక్టులు చేస్తున్నారు. ఇంకా ఈ మధ్యలో వచ్చినటువంటి పొలిటీషియన్లను ఎవరు మార్చాలనా? సాయి గారు మీరు కేవలం ఇంకొకటి ఆస్తులే అంటున్నారు. మీ యనమల రామకృష్ణుడి గారికి ఇక్కడ లేదా, టీజీ వెంకటేష్ గారికి లేదా, జేసీ దివాకర్ రెడ్డికి లేదా, ఎవరికి లేదు ఇక్కడ వ్యాపారాలు చేస్తారు. శివశంకర్ గారు, సుధాకర్ యాదవ్ గారు, తలసాని శ్రీనివాస్ వాళ్ళని విమర్శించలేదా? ఒక మాట నేను అనేది అదే, అందరికీ ఆస్తులు ఉన్నోళ్ళు తెలుగుదేశం పార్టీలో అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు అందరూ ఆస్తులు హైదరాబాద్లోనే. అట్లాంటప్పుడు వాళ్ళందరూ మారాలి కదా. వాళ్ళందరూ మారకుండా మారిన వాళ్ళు నలుగురు మాత్రం ఆస్తులు కాపాడుకోవడానికి ఎందుకు మాట్లాడాల్సి వీళ్ళని ఎందుకు మాట్లాడలేదు? మరి వాళ్ళు వెళ్తారు కనుక వెళ్తారా? అది తప్పండి. అంటే మీరు మమ్మల్ని మరి అంత డిఫెన్స్ లో పెట్టాలని చూడకండి. ఇంకోటి కూడా మేము ఖచ్చితంగా చెప్పాలి, జగన్కి ఒక వ్యూహం లేదండి. జగన్కి తన సొంత నిర్ణయాలు కేవలం ప్రగతి భవన్ మీద ఆధారపడి పరిపాలన కొనసాగించాలి.
ఉన్నటువంటి వ్యక్తి ఒక్క నిమిషం, మీరు మిత్రులు లేరా? నేను- మీకు మిత్రులు నేను లేరా? నేను ఓవైసీ ఏం చెప్పాడు? ఓవైసీ మీకు ఏం చెప్పాడు? నేను నా మిత్రుడు జగన్ గారిని గెలిపించుకోవడానికి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఓవైసీ మాకు మిత్రుడు నేను గెలిపించాలని చెప్పాడు. శివశంకర్ గారు. తర్వాత అదే ఓవైసీ నేను ఎవరి నేను మిత్రుడు? ఒక్క మాట అండి. కేసీఆర్ గారు అలా కాదు. మిత్రుడు. అవునా మరి చంద్రబాబు ఎవరికి మిత్రుడు? మోడీ మిత్రుడు కదా, రాజనాథ్కి మిత్రుడు కదా. మొన్నటి వరకు ఇప్పుడు కాదు మేము ఇష్యూ డిబేట్ కాదు. కాదు. ఒక్క నిమిషం. అదే ఎట్లా? నేను అనేది ఇక్కడ ఒక పాయింట్ అండి, ఆస్తులు అందరి ఇక్కడే ఉన్నాయి, వాళ్ళందరి దెబ్బతీయాలంటే అందరినీ తీయొచ్చు కదా, ఓన్లీ వెళ్ళిన వాళ్ళు మాత్రమే తీస్తారండి. ఆస్తుల కోసం అది కూడా తీస్తారు. గల్లా జయదేవ్ మీద ఎవరన్నా నిలబెట్టాలనుకున్నప్పుడు గల్లా జయదేవిని దెబ్బతీయటం కోసం మన గల్లా జయదేవ్ గారి భార్యకు ఉన్నటువంటి ఆస్తుల మీద గొడవ కాలేదా? ఎక్కడ? ఎందుకు కాలేదు? ఏమైంది? పద్మావతి మీద అవునా? పద్మావతి మీద ఫిర్యాదులు చేసేసారా లేదా? ఎవరు? మీరు తెలుసుకోండి. ఏంటది? గల్లా జయదేవ్ గారి భార్య పద్మావతి ఉంది, తర్వాత ఇంకొక సోదరి మీద కూడా మన కృష్ణ గారి పిల్లల మీద వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తుల చేత కేసులు వేయించి వాళ్ళని బయటికి లాగలేదా? ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు వచ్చి ఏమైనా మద్దతు ఇస్తున్నారా? అందుకే ఖచ్చితంగా. తెలుగుదేశంలో చేరాడేమో. ఖచ్చితంగా. ఆ కేసులకు సంబంధించి ఏది తెలంగాణలో శివశంకర్ ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళి తెలుగుదేశంలో చేరాడేమో. రైట్. అక్కడ బెదిరించి ఎలా మాట్లాడుతున్నారండి? ఆశేషగిరావు కాదు, ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తుల మీద హైదరాబాద్ ఆస్తుల మీద మాట్లాడకండి. ఖచ్చితంగా మీరు బెదిరిస్తున్నారు. మేము ఎవరిని బెదిరిస్తున్నాం? లీగల్ పాయింట్స్. అసలు శివశంకర్ అతను చేరింది ఎక్కడ? ఎక్కడ చేరాడు? ఏపీ తెలుగుదేశం. ఏపీలో తెలంగాణలో ఏం జరిగింది? టీడీపీ పార్టీ క్లారిటీగా ఉంది. టీడీపీ పార్టీ ఒప్పుకుంది కేసులు వేస్తున్నారని. ఎందుకు వేస్తున్నారు? మాకు స్టేలు ఇచ్చేటోళ్ళు లేరు కాబట్టి మేము కేసులు వేసుకుంటున్నాం. మీకు స్టేలు ఇస్తారు కాబట్టి మీరు కేసులు వేసుకోరు. అది ప్రపంచం అంతా తెలుసు. అంటే మేడం చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా. ఇక్కడ ఉన్నది తెలుగు ప్రజలు అంతే తప్ప మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చెప్తున్నాం, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందామన్నాం. మేము తోట త్రిమూర్తులు గారు కలిస్తే మీకెందుకండి అంత బాధ? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. అంటే ప్రభుత్వమే ఉన్నాయి, తప్పు చేస్తుందన్న మీ ఉద్దేశం? మీరు ఇట్లా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. మేము చేసే తెలుగుదేశం వ్యవహారం ఎట్లుంది అంటే మేము చేసే సంసారం అవతల చేసే వ్యభిచారం అన్న మాటంగా మీరు ఎంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు? వేరే పార్టీ ఎమ్మెల్యేలతో మీకేం అవసరం? అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళని 26 మంది ఎమ్మెల్యేలను ఫిష్ చేసి తీసుకెళ్లిపోయి మీరా మాట్లాడేది? ఏ అధికారం రాకున్నా కూడా ఈ రోజు వరకు కూడా అధికారం అనేది రానేలేదు, ఎలక్షన్స్ రాలేదు, షెడ్యూల్ రాలేదు. మీరెందుకు భయపడుతున్నారు? చెప్పండి. ఏమైనా అధికారానికి మీరు దూరం అధికారం దూరం అవుతుందేమని బాధలో ఉన్నారా, భయంలో ఉన్నారా? మీకెందుకు ఫ్రస్ట్రేషన్? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తోట త్రిమూర్తులు గారు కలుస్తారు, జగన్ గారు కలుస్తారు, కేటీఆర్ కలుస్తారు. ఆబ్వియస్ గా కలుస్తారు. రాజకీయంలో ఉన్న వాళ్ళు రాజకీయమే చేస్తారు తప్ప రాజకీయమే చేస్తారు. మరి మీరేం చేస్తున్నారు చెప్పండి? రాహుల్ గాంధీని అమ్మనాబూతులు తిట్టిన మీరు రాహుల్ గాంధీతో భుజం కలుపుకొని తిరుగుతలేరా? దానికేం చెప్తారు? 10 సంవత్సరాలు హైదరాబాద్ వాళ్ళు విడిపోయారు, పాదాభివందనం 10 సంవత్సరాల పాటు ఇది ఉమ్మడి రాజధాని. మేము ఇక్కడ నుంచి పాదాభివందనం చేసిన వాళ్ళేమో ఇప్పుడు బూతులు తిడుతున్నారు. ఆనాడు బూతులు తిట్టి అదే రాజకీయం. అదే మీరు చేస్తే రాజకీయం, వాళ్ళు చేస్తే ఎట్లా? తెలంగాణ బిల్లు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పి 10 సంవత్సరాల వరకు ఇక్కడ నుంచి వెళ్ళమన్న చంద్రబాబు 2 సంవత్సరాల్లో చాప చుట్టేయడానికి కారణం ఏంది? ఎందుకు మరి? ఎక్కడ చేపట్టిందండి? హైకోర్టు అడ్వకేట్లు ఏడుస్తున్నారు, అడ్వకేట్లు బాధపడుతున్నారు. మా ఆంధ్ర సోదరులు కళ్ళల్లో రక్తాలు కారుతున్నాయి. వాళ్ళకి అక్కడ తినడానికి కూడా క్యాంటీన్లు లేని దుస్థితి. అది చూసుకోండి. మీ చేతనందనం అది 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అక్కడ 100% మీ ఇన్కేపబిలిటీ చేయలేకపోయినారు. 5 సంవత్సరాలు మరో 5 సంవత్సరాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా కాంట్రాక్టర్లకు కట్టబెడతారు తప్ప ఏ ఉపయోగం ఉండదు. మీరు తెలంగాణ గవర్నమెంట్ మీద మీరు ఒక్క నిమిషం.